24 గంటల్లో పోలింగ్ పోటీ చేసే అభ్యర్థులంతా గెలుపు వ్యూహాల్లో ఉన్నారు. అయితే మక్తల్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఏం జరిగింది అక్కడ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ లో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కలకలం. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. కాంగ్రెస్ ఒత్తిడే దీనికి కారణం అంటున్నారు బీజేపీ నేతలు. పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఎలా గెలుస్తావో చూస్తామంటూ బెదిరించినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గెలిచినా అంతు చూస్తామని బెదిరించారంటున్నారు బీజేపీ నేతలు. వాడు గెలిస్తే ఒకవేళ గెలిస్తే వాడి సంగతి చూస్తాం మేము. వాడిని మాత్రం ఇంకా ఏమో రకరకాలుగా బెదిరించారని చెప్పి నాకు మొన్న తిర్లపూర్కి వచ్చిన రోజు చెప్పారు, మన చందాపూర్కి వచ్చిన రోజు కూడా అదే విషయం చెప్పారు. కానీ ఇంత భయపడి వాళ్ళ బెదిరింపులకు, కాంగ్రెస్ వాళ్ళ బెదిరింపులకు భయపడి ఇంతగా దుశ్చర్యకు పాల్పడతాడని చెప్పి ఊహించలేదు. కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా విపరీతమైన హరాస్మెంట్. ఇక్కడే కాదు, మక్తల్లో పోటీన వార్డులో ఇదే రకంగా రకరకాలుగా బెదిరించారు. 8 వార్డులో ఇదే రకంగా బెదిరించారు. అదేవిధంగా 15 వార్డులో ఒక సామాన్య మహిళ నిలబడితే అక్కడ కూడా విపరీతంగా బెదిరించారు. అక్కడ ఉన్న క్యాండిడేట్స్ మిగతా అంతా కూడా ఫోన్ డాటా ఆధారంగా ఎవరెవరి ఫోన్ నుంచి కాల్స్ వచ్చినాయి, మరి ఎందుకు వాళ్ళు కాల్ చేసి భారతీయ జనతా పార్టీ పరంగా కాకుండా మిగతా వాళ్ళు ఈ పొజిషన్లో ఒక దినం గ్యాప్లో పోలింగ్ జరుగుతుంది అనగా మరి ఇంతటి దుశ్చర్యకి వాళ్ళు పాల్పడాల్సిన అవసరం ఏముంది అన్న విషయం మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టి ఎవరెవరి పాత్ర ఉందో ఏ ఒక్కరిని వదలకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించి మరి ఒక ఎరికల్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. శివ, మహాదేవ్ ఫ్యామిలీ ఏమంటోంది? అసలు అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? సూసైడ్ చేసుకోవడానికి ముందు ఎవరిని కలిశాడు? ఏం జరిగింది? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా చెప్తోందా ఫ్యామిలీ? అయితే మొదటి నుంచి కూడా నామినేషన్ల పర్వం నుంచి కూడా ఈ మహాదేవప్పకు ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టుగా అయితే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నామినేషన్ వేయకూడదు, ఒకవేళ నామినేషన్ వేసినా కానీ వెనక్కి తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయనను పదే పదే ఒత్తిడి చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యర్థుల ఒత్తిడి మొదటి నుంచి కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరినటువంటి క్రమంలో ఈ బెదిరింపులు కావచ్చు, ఒత్తిడి అనేది తీవ్రతరమైంది అనేటువంటి అంశాలు అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆయన అంచనా వర్గం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే నామినేషన్ వేసేటువంటి క్రమంలోనూ కూడా ఆయన వెయ్యను అని చెప్పేసి హైదరాబాద్కు వెళ్ళినట్టుగా కూడా చెప్తోంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు ధైర్యం చెప్పి తీసుకొచ్చి ఆయనతో నామినేషన్ వేయించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వాస్తవంగా ఈ వార్డుకు సంబంధించి 6వ వార్డు ఎస్టీకి రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కేవలం 3 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అయితే 3 కుటుంబాల నుంచి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే మహాదేవప్ప కూడా బీజేపీ పార్టీ తరఫున బరిలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఘటన మాత్రం స్థానికంగా చాలా సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారి కుటుంబ సభ్యులంతా కూడా రోదనలు మిన్నడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహాదేవప్ప మృతదేహాన్ని ఇటు మక్తల్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది పోస్టుమార్టం నిమిత్తం. స్థానికంగా పోలీసులు కూడా ఈ ఘటన పైన లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మహాదేవప్పకు గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. ఈ బెదిరింపులకు సంబంధించి ఒకవేళ గెలిచినా కానీ నిన్ను కిడ్నాప్ చేస్తామన్నటువంటి మెసేజ్ కూడా వచ్చినట్టుగా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మహాదేవప్ప భార్య ఉన్నారు, ఆమెను అడిగి వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఏం జరిగింది? ఏమని చెప్పాలి? మేమేమని చెప్పుదాము? నా వీటిలో అయితే నన్ను అనుకోలేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? భయపడిండప్పా, నాకే భయమవుతుందమ్మా. నన్ను బెదిరిస్తారంటాడు. నన్ను ఏమో చేయాలనుకున్నారన్నాడప్పా. నన్ను ఏమో చేయాలనుకున్నారనిండప్పా. ఎవరు బెదిరించారమ్మా? ఎవరు బెదిరించినప్ప అడుగుదామంటే చెప్పలేదప్ప, మాకి చెప్పపాయనప్ప.
నా మనసులోనే ఉండదు. నేను మీకు చెప్పనన్నాడప్పా, నేను ఏం చెప్పనమ్మా, నాకు ఒత్తిడి ఎక్కువైంది, నాకు భయపెడుతున్నారు, గెలిచినా కూడా నన్ను బతకనియరు అనిండప్పా. ఇదే మాటలు చెప్పిండు మాకి. భయపడకప్ప, ఎవరో ఏమంటుంటారు, మంది మాటలు పట్టుకున్నా కానీ మేమని చెప్తే మీకు తెలిసే కథ కాదమ్మా, భారీ కథ ఉండదు ఇది అన్నాడప్పా. ఇది భారీ బందోబస్తు ఉండదమ్మా, నన్ను ఏమేం చేస్తారేమన్నాడప్పా. అంతగానే ఎవరు బెదిరించి అడుగుదాం అంటే కూడా మీకు చెప్పని నేను అన్నాడప్పా. నీవేమన్నా తప్పు చేసినావని కూడా అన్నామప్పా. నీకు తెలియదే నేనేం తప్పు చేసిందా అన్నాడు. మళ్ళీ అట్లటప్పుడు ఎందుకు భయపడ్డావని కూడా అన్నానప్పా. ఒత్తిడి ఎక్కువైందమ్మా నాకు అన్నాడు. ప్రధానంగా ఆయన మహదేవప్ప భార్య మాత్రం ఒత్తిడి పెరిగిపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టుగా అయితే వారు అనుమానిస్తున్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు కూడా ఇప్పటికే విచారణ కూడా చేస్తూ ఉన్నారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మహదేవప్ప ఇంట్లో నివాసంలో చీరకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తారనే అంశం సంబంధించి అయితే కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటున్నారు. బీజేపీ నేతలు సైతం మహదేవ్కు ఫోన్ చేసింది ఎవరు, ఏం మాట్లాడారు అన్న విషయాలు బయటకు తీయాలంటున్నారు.